ఓకే వ్యూయర్స్. సో ప్రీవియస్ క్లాస్ మనం ఏం చేసామంటే పేజ్ మేకర్ కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ క్లాస్ అనేది మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే పేజ్ మేకర్ ఓపెన్ చేసిన తర్వాత మనం దీంట్లో వర్క్ ఏ విధంగా చేయాలి. సో ప్రీవియస్ క్లాస్ మీకు ఏం చెప్పానంటే ఫస్ట్ మామూలుగా మనం టెక్స్ట్ ఏ విధంగా టైప్ చేయాలో మనం చెప్పామన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టూల్ బాక్స్ కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనేది మనం చూద్దాం. సో ఈ టూల్ బాక్స్ మనం యూజ్ చేసుకొని వర్క్ ఏ విధంగా చేయాలి. సో మనకు పేజ్ మేకర్ లో ఈ టూల్ బాక్స్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఏ వర్క్ చేయాలన్నా కూడా ఎక్కువ శాతం మనం ఇక్కడ ఈ టూల్ బాక్స్ మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఈ టూల్ బాక్స్ మనకు కొన్ని టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ ని ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం అనమాట. సో ఫస్ట్ మనకి ఏంటంటే దీంట్లో మనం టెక్స్ట్ టూల్. టెక్స్ట్ టూల్ దీని గురించి ఏం చెప్పాను లాస్ట్ క్లాస్ చెప్పిన మనం ఏదైనా టెక్స్ట్ మనం టైప్ చేయాలి అంటే కంపల్సరీగా టెక్స్ట్ టూల్ యూజ్ చేస్తాం. మరి టెక్స్ట్ టూల్ టైప్ ఏ విధంగా చేయాలి. సో మామూలుగా టెక్స్ట్ టూల్ రిలీజ్ చేసింది మనం ఎక్కడైతే మీరు టైప్ చేయాలనుకుంటే డ్రాగ్ చేయండి, ఎంతవరకు టైప్ చేయండి అంతవరకు మన ఇష్టం. సో ఆ తర్వాత మనం టైప్ చేసుకోవచ్చు. అయితే మనం ఏదైనా సరే మనం టైప్ చేసినప్పుడు మనకు అది కనిపించట్లేదు, చాలా చిన్నగా కనిపిస్తుంది. కొంచెం జూమ్ అనేది కొంచెం ఎక్కువ చేసుకోండి. ఇందులో జూమ్ ఎక్కువ చేయండి. ఇక్కడ జూమ్ టూల్ ఉంటుంది టూల్ బాక్స్ లో మనకు. దీనిపైన క్లిక్ చేస్తే మనకు జూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ టూల్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్ పైన జస్ట్ క్లిక్ చేయండి, మనకు జూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఒకవేళ జూమ్ మనం తగ్గించాలనుకోండి, కీబోర్డ్ లో కంట్రోల్ ప్రెస్ చేసి క్లిక్ చేయండి. కంట్రోల్ ప్రెస్ చేయడం మనకు ఆటోమేటిక్ ఏమవుతుందంటే అక్కడ మైనస్ సింబల్ వచ్చింది కదా, అంటే జూమ్ తగ్గించాలన్నమాట. డైరెక్ట్ మనం ఇంక్రీజ్ చేయాలంటే జూమ్ టూల్ సెలెక్ట్ చేసి దానిపైన క్లిక్ చేస్తాం మనం. ఒకవేళ మనం జూమ్ అనేది తగ్గించాలనుకుంటే కంట్రోల్ పట్టుకొని మనకు మైనస్ సింబల్ వస్తుంది. ఈ విధంగా చేయొచ్చు అన్నమాట. ఓకే. ఆ తర్వాత మనం పేజ్ ని మూవ్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఏంటంటే హ్యాండ్ టూల్ అనేది ఉంటుంది. హ్యాండ్ టూల్ ద్వారా ఏం చేసుకున్నాం, పేజ్ లెఫ్ట్ కి కానీ రైట్ కి కానీ టాప్ కి కానీ బాటమ్ కి కానీ మనం మూవ్ చేసుకోవచ్చు. మరి ఎందుకు అంటే మనం మ్యాటర్ టైప్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మ్యాటర్ గా టైప్ చేస్తున్నాను, ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ టైప్ చేస్తున్నాను, ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ టైప్ చేస్తున్నాను. మన ఇష్టం, ఏదో మ్యాటర్ ఇక్కడ టైప్ చేస్తున్నాను మన ఇష్టం. ఇప్పుడు ఇక్కడ జూమ్ అనేది ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. జూమ్ టూల్ సెలెక్ట్ చేసి ఏం చెప్పాను, ఎక్కడైతే మీరు ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు అంటే చూడాలనుకుంటున్న జూమ్ ఆ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు జూమ్ ఇంక్రీజ్ చేసిన కింద ఉన్న టెక్స్ట్ మనకు కనిపిస్తుందా, మనకి కనిపిస్తలేదు కదా. అలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలంటే ఇక్కడ హ్యాండ్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని ఇలా పేజ్ మనము స్వాప్ కి కానీ లేకపోతే డౌన్ కి కానీ లెఫ్ట్ సైడ్ కానీ లేకపోతే రైట్ సైడ్ కానీ ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా పేజ్ మనం మూవ్ చేయాలి అంటే ఇక్కడ మనం యూజ్ చేస్తాం ఇక్కడ హ్యాండ్ టూల్ అనేది యూజ్ చేస్తాం. లేదు సార్ మనకి హ్యాండ్ టూల్ డైరెక్ట్ రావాలంటే మనకు షార్ట్ కట్ కీ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ వేరే టూల్ ఏ సెలెక్ట్ టెక్స్ట్ టూల్ లో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా కీబోర్డ్ లో ఏం చేయండి అంటే కీబోర్డ్ లో ఏం ప్రెస్ చేయాలంటే ఆల్ట్ ప్రెస్ చేయండి. ఆల్ట్ ప్రెస్ చేసి జస్ట్ మౌస్ లో లెఫ్ట్ క్లిక్ చేయడం ఆటోమేటిక్ హ్యాండ్ సింబల్ వస్తుంది. ఈ హ్యాండ్ సింబల్ రాగానే మనం ఇలా మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది డైరెక్ట్ షార్ట్ కట్. మనం ఏ టూల్ సెలెక్ట్ లో ఉన్నా కూడా జస్ట్ కీబోర్డ్ లో ఏం చేయాలి, ఆల్ట్ అలానే మనం ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మౌస్ లో ఏం చేయాలి, లెఫ్ట్ క్లిక్ లో జస్ట్ మనం క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్ గా హ్యాండ్ సింబల్ వస్తుంది. ఆ తర్వాత మనం పేజ్ ని లెఫ్ట్ కి కానీ రైట్ కి కానీ టాప్ కి కానీ బాటమ్ కి కానీ మనం ఇలా మూవ్ చేసుకోవడానికి అక్కడ చాయిస్ అనేది ఉంటుంది. టెక్స్ట్ టూల్ అనమాట. నెక్స్ట్ మనకు స్ట్రింగ్ టూల్ ఉంటుంది. ఈ స్ట్రింగ్ టూల్ యూజ్ ఏంటంటే మనము ఏదైతే టెక్స్ట్ ని కానీ ఏదైనా డిజైన్ ని సెలెక్ట్ చేసినప్పుడు దాన్ని మనము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మనం ఇలా మూవ్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే జూమ్ కొద్దిగా తగ్గిస్తున్నాను. జూమ్ టూల్ కంట్రోల్ పట్టుకోండి, జస్ట్ క్లిక్ చేసుకున్న జూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లేదు అంటే మనకి జూమ్స్ ఇంకో విధంగా కూడా చేయొచ్చు. కంట్రోల్ కీబోర్డ్ లో కంట్రోల్ ప్లస్ అన్నాం అనుకోండి, జూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఏం యూజ్ చేస్తాం, కంట్రోల్ ప్లస్ కీబోర్డ్ లో కంట్రోల్ యూజ్ చేసి ప్లస్ అనే సింబల్ ప్రెస్ చేసి ఏమవుతుంది, జూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కంట్రోల్ మైనస్ అంటే జూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. కంట్రోల్ ప్లస్ ఇంక్రీజ్, అదే విధంగా కంట్రోల్ మైనస్ డిక్రీజ్. ఈ విధంగా జూమ్ ఏం చేసుకోవచ్చు, మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. లేదు అంటే వీటికి కూడా కొన్ని షార్ట్ కట్ కీస్ ఉంటాయి మనకు జూమ్ కి. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్సర్ పెట్టాను కదా, మనకు పేపర్ మొత్తం కనిపించాలంటే దాన్ని ఫిట్ ఇన్ విండో అంటాం. దానికి షార్ట్ కట్ కీ ఏంటంటే కంట్రోల్ 0 యూజ్ చేస్తాం. ఫిట్ ఇన్ విండోకి షార్ట్ కట్ కీ అనమాట ఇది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే పేపర్ యొక్క వ్యూ మొత్తం మనకు కనిపిస్తుంది అనమాట. లేస్ నాకు టైప్ చేసుకుంటే కొంచెం బిగ్ సైజ్ కనిపించాలంటే మనం 100% జూమ్ లో పెట్టుకోవచ్చు. దానికి షార్ట్ కట్ కీ ఏంటంటే కీబోర్డ్ లో కంట్రోల్ ప్లస్ 1 కంట్రోల్ ప్రెస్ చేసి 1 ప్రెస్ చేసాం అనుకోండి, మనకు 100% జూమ్ వస్తుంది అనమాట.
లేదు సార్ నాకు ఇంకొంచెం బిగ్ సైజ్ కనిపించాలనుకుంటే కంట్రోల్ 2. సో అదేంటి మనకు 200%. కంట్రోల్ 2 ప్రెస్ చేస్తే మనకు 200% జూమ్ వస్తుంది. లేదు సార్ నాకు ఇంకా బిగ్ సైజ్ కావాలనుకుంటే లాస్ట్ వన్ ఇందులో కంట్రోల్ 4 ఉంటుంది. దీన్ని ఏమంటాం అంటే 400% జూమ్ అంటాం. కంట్రోల్ ప్లస్ 4 అంటే 400% జూమ్ వస్తుంది అనమాట. సో కంట్రోల్ 0 అంటే ఏంటి మనకు అది సిట్ ఇన్ విండో. అదేవిధంగా కంట్రోల్ 1 అన్నాం అనుకోండి ఏమవుతుంది మనకు 100% జూమ్ వస్తుంది. సో కంట్రోల్ 2 అన్నాం అనుకోండి 200% జూమ్ వస్తుంది. కంట్రోల్ 4 అన్నాం అనుకోండి ఇది మనకు లాస్ట్ జూమ్ సైజ్ అనమాట, 400% జూమ్ వస్తుంది అనమాట. ఇది ఇంకొన్ని ఉంటుంది కంట్రోల్ 5 ఉంటుంది, సో 50% జూమ్. అదేవిధంగా కంట్రోల్ 7 ఉంటుంది, 75% జూమ్. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఓకేనా. బట్ మనం వర్క్ చేసేటప్పుడు సో మనకు కొంచెం 100% మనకు నీట్ ఉంటుంది కాబట్టి కంట్రోల్ 1 యూజ్ చేసుకోండి, మనకు 100% జూమ్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి మ్యాటర్ ఏదైనా సరే మనం ఇందులో సో టైప్ చేసుకోవచ్చు అనమాట. సో మన ఇష్టం ఇలా. సో ఇది మనకు కావాల్సినటువంటి మ్యాటర్ మనము సో టైప్ చేసుకోవడం చాయిస్ ఉంటుంది అనమాట. సో ఇది మనకు జూమ్ కి సంబంధించినటువంటి యూస్, అదేవిధంగా జూమ్ కి సంబంధించినటువంటి షార్ట్ కట్ కీస్ అనమాట. నెక్స్ట్ మనకు దీంట్లో ఇదే కాకుండా నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సో ఫిట్ ఇన్ విండోలోకి వెళ్తున్నాను. సో మనకి దీంట్లో కొన్ని టూల్స్ ఉంటాయి అనమాట. ఇంకా సో లైన్ టూల్ అని, కర్వ్ లైన్ అని, ఒక అంటే మీన్స్ దీన్ని ఏమంటామంటే స్ట్రైట్ లైన్ అంటాం. సో దాని పక్కన కర్వ్ లైన్ అంటాం. అదేవిధంగా ఇక్కడ ఉంది ఇది, సో దీన్ని ఏమంటామంటే రెక్టాంగిల్ టూల్, ఇది వచ్చేసి సర్కిల్ టూల్, ఇది వచ్చేసి పాలిగాన్ టూల్. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఏంటంటే సో ఈ టూల్స్ మనం డ్రా కూడా చేసుకోవచ్చు. మనం ఏమైనా కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సో స్ట్రైట్ లైన్ కావాలి, స్ట్రైట్ లైన్ టూల్ సెలెక్ట్ చేసేసుకొని మనం ఈ విధంగా ఏం చేసుకోవచ్చు, ఇలా డ్రా కూడా చేసుకోవచ్చు. హారిజంటల్ లైనా లేకపోతే వర్టికల్ లైనా. అదేవిధంగా నాకు ఏదైనా కర్వ్ లైన్ కావాలంటే క్రాస్ లైన్స్, ఇట్లా క్రాస్ లో మనం ఏం చేసుకోవచ్చు, ఇలా లైన్స్ డ్రా చేసుకోవచ్చు అనమాట. లేస్తే నాకు ఒక రెక్టాంగిల్ టూల్ కావాలి, సో రెక్టాంగిల్ టూల్. అదేవిధంగా ఒక సర్కిల్ కావాలి, సో సర్కిల్ టూల్. ఇట్లా సీదా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ టూల్స్ అన్ని తీసుకొని డ్రా కూడా చేసుకోవచ్చు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ పాలిగాన్ టూల్ కావాలి, సో పాలిగాన్ టూల్. ఆ తర్వాత ఏం చేసుకోవచ్చు అంటే వీటిని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేసుకోవడానికి ఇక్కడ అంటే టెక్స్ట్ అయినా సరే లేకపోతే ఏదైనా సింబల్స్ అయినా సరే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేయడానికి ఏముంటుందంటే ఇక్కడ మనకు సో స్ట్రింగ్ టూల్ అనేది ఉంటుంది అనమాట. ఉంటుంది ఇక్కడ స్ట్రింగ్ టూల్ ఉంటుంది. సో ఈ స్ట్రింగ్ టూల్ ని యూజ్ చేసుకుని ఏం చేసుకోవచ్చు మనము మనకు ఉన్నటువంటి ఏవైతే షేప్స్ కానీ అంటే ఏవైతే డిజైన్స్ కానీ లేకపోతే టెక్స్ట్ ని కానీ ఒక ప్లేస్ నుంచి మనం ఇంకో ప్లేస్ కి మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నాకు అవుట్ సైడ్ లో రావాలి, ఈ అవుట్ సైడ్ ఉన్న టెక్స్ట్ నాకు సో లోపలికి వెళ్ళాలి, లేకపోతే నాకు ఈ పాలిగాన్ సో అవుట్ సైడ్కి వెళ్ళాలి. ఫస్ట్ దానిపైన క్లిక్ చేసి మనకి ఏమవుతుందంటే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయితే మనకి ఎట్లా తెలుస్తుందంటే ఈ విధంగా సో మనకి అన్ని డాట్స్ తో కనిపిస్తుంది అనమాట. అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, ఇలా పట్టుకుని మనము సో మూవ్ అనేది చేసుకోవచ్చు. ఇలా పట్టుకొని ఏం చేసుకోవచ్చు, మూవ్ అనేది చేయొచ్చు. లోపలికి వెళ్ళచ్చు, బయట తీసుకెళ్ళచ్చు, మళ్ళీ మనకి బయట తీసుకెళ్ళచ్చు. లేదు సార్ నాకు సరిగ్గా ఇట్లా పైనకి రావాలి, సో పైన పెట్టుకోవచ్చు. సో పాలిగా నాకు ఇక్కడ కావాలి, లేకపోతే రెక్టాంగిల్ ఇట్ సైడ్ కావాలి. ఈ విధంగా ఏం చేసుకోవచ్చు మనం వాటిని షేప్స్ మనం ఇట్లా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మనం చేసినటువంటి డిజైన్స్ ని కావచ్చు, టెక్స్ట్ ని కావచ్చు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ని మూవ్ చేయడానికి ఏముంటుంది ఇక్కడ స్ట్రింగ్ టూల్ ఉంటుంది అనమాట. సో ఇది సో టూల్ బాక్స్ లో ఉన్నటువంటి టూల్స్ యొక్క యూజ్ అనమాట. ఇంకా దాంట్లో కొన్ని టూల్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ వీడియోస్ లో వాటిని కూడా నేను చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి ఏంటంటే జస్ట్ టూల్ బాక్స్ యొక్క ఇంటరాక్షన్ అనమాట. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి, సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.